మేము 'కుబేరా' మూవీకొచ్చాము. ఇక్కడ కిడ్స్ జోన్‌లో మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్ట్‌గా శేఖర్ కమ్ల ఇంటెన్షన్ ఏంటో చెప్పాలనుకున్నాడు. యాక్చువల్‌గా ఈ స్టోరీకి, థీమ్‌కి 'రష్మిక' లాంటి హీరోయిన్ గానీ, ఇప్పుడు 'ధనుష్' లాంటి అంత పవర్‌ఫుల్ హీరో గానీ, అసలు ఇంత స్టార్‌డమ్ ఉన్న 'నాగార్జున' గానీ అవసరం లేదు చెప్పాలంటే. అదొక స్టోరీ లైన్ తోటి అన్నోన్ పర్సన్స్‌ని పెడితే ఇంకా హైలైట్ అయ్యేది సినిమా. అప్పుడు మనకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇంకా బాగుండేదనమాట. కానీ నాకేమనిపించిందంటే ఎందుకు అలా ట్రై చేయలేదు. యాక్చువల్‌గా శేఖర్ కమ్లకి న్యూ యాక్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వడం ఇష్టం ఉంటది. కానీ ఎందుకు చేయలేదు అలాగనంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలి అని అనుకున్నాడేమో ఈ మూవీ. ఇంకా దాని వెనకాల ఉన్న థీము అదంతా కూడా. అండ్ నాకైతే చాలా చాలా అడ్మైరింగ్‌గా అనిపించింది శేఖర్ కమ్ల పర్సనాలిటీ. అసలు మనం డైరెక్ట్‌గా ప్రశ్నించకపోయినా, డైరెక్ట్‌గా దేనికోసం ఫైట్ చేయకపోయినా, ఆయన చేసే ప్రొఫెషన్ నుంచే ఎంత మంచిగా సొసైటీని ప్రశ్నించొచ్చా, సొసైటీలో జరిగే అసమానతలని ప్రశ్నించొచ్చా, వాటి గురించి ఆలోచిస్తారా ఎవరైనా అనేది అసలు ఎంత బాగా చూపిచ్చారో. ఇంకా హీరో ధనుష్ చెయ్యి ఇట్లా ఆ సినిమా అంతా అట్లనే పెట్టుకొని ఉంటారనమాట. కొంచెం ఫ్రాక్చర్ అయినట్టుగా. ఆయన రియల్ లైఫ్‌లో గూడా శేఖర్ కమ్ల చెయ్యి ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంటది. ఆయన్ని చూపించుకున్నట్టు అంత ఆహ్, మంచిగా ఒక మంచి హృదయంతో తీసినట్టు అనిపించింది. అసలు సొసైటీ గురించి ఇంత ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉందసలు. ఆహ్, ఎప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి, ఆ సినిమా అంటేనే కమర్షియల్ థింగ్స్ గురించి అన్నట్టుగా కాకుండా, అసలు సినిమా ఎన్ని రోజులు ఆడుతది, ఎన్ని పైసలొస్తాయి, ఇవన్నీ సంబంధం లేకుండా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏం అడగాలనుకుంటున్నాడు అదే చెప్పేసిండు డైరెక్ట్. ఎంత డబ్బులున్నా మీకు మంచి వాల్యూస్ లేకపోతే ఆ డబ్బుల్ని అనుభవించడానికి మీరే ఉండరు. ఎంత బెగ్గర్ అయినా కానీ వాల్యూస్‌తో బతికితే ఎండ్ ఆఫ్ ద డే మీరే హీరో అయిపోతారు. అలా వాల్యూస్ ఎలా కాపాడుతాయి మనిషిని, అలాగే అత్యాశ ఎంతకి ఇది చేస్తుంది మనల్ని అనేవి ఇవన్నీ కూడా చాలా ఏమంటారు, అది అర్థం అవ్వాలి అంటే కూడా ఆ పర్సెప్షన్ ఉండాలంటే కూడా మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. సొసైటీలో జరిగే వాటి గురించి కూడా. అసలంత పవర్ఫుల్ ప్రశ్న ఇంకా అందరికీ 'కుబేర'.